సార్ మీ పేరండి? నా పేరు చంద్రశేఖర్. నాది ఎక్కడండి? కర్నూలు జిల్లా. కర్నూలు కర్నూలు జిల్లా. సార్ ఏంటి సార్ ఇప్పుడు 6 మంత్స్ అయింది సార్ సిబిఎన్ గారు గవర్నమెంట్ వచ్చి, అంటే కూటమి గవర్నమెంట్ వచ్చి. ఈ 6 నెలల పాలన చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? బాగుందా? బాలేదా? ఈ మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలకు, మాకు అందరికీ చాలా బాగుంది. ఎందుకంటే బాబు వచ్చిన తర్వాత రౌడీజం లేదు. తర్వాత పంటలు పుష్కలంగా పండుతున్నాయి, మంచి వర్షాలు పడినాయి. తర్వాత లబ్ధిదారులకు అందరికీ అంటే పెన్షన్ వచ్చేసింది. తర్వాత మిగతా వాళ్ళకు కూడా వర్క్ జరుగుతుంది. ఇంతకుముందు ఇసుక దొరికేది కాదు, తర్వాత లేబర్ వర్క్ జరిగేది కాదు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అయింది, రోడ్డు వర్క్ స్టార్ట్ అయినాయి. ప్రతి పని బాగా సజావుగా జరుగుతుంది. అందువలన ఈ చంద్రబాబు నాయుడు పరిపాలన, ఈ 6 నెలల పరిపాలన చాలా బాగుంది. ఇంకా ఇంకా బాగుండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సార్ మరో పక్క కాకినాడ పోర్టుకు సంబంధించి ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది సార్. వైసీపీకి సంబంధించిన నాయకులు ఆ పోర్టుకు సంబంధించిన వాళ్ళని బెదిరించి ఆ, చేజెక్కించుకున్నారని చెప్తున్నారు. ఎలా చూడొచ్చు ఈ అంశాన్ని? ఈ అంశము ప్రభుత్వ పరిశీలన ఉంది కాబట్టి ప్రభుత్వ అధికారులే దీన్ని బాగా డీల్ చేస్తున్నారు. కాబట్టి దాంట్లో ప్రభుత్వానికే మనము ఆ బాధ్యత వాళ్ళే చూసుకుంటారు కాబట్టి వాళ్ళే చూసుకుంటారు. రిమైనింగ్గా చూసుకుంటే రోడ్ల పరిస్థితి ఎలా ఉంది సార్ ప్రస్తుతం? రోడ్లపైన దృష్టి సాధించింది, యుద్ధ ప్రాతిపదికన గుంతలన్నీ పూర్తి చేస్తున్నాం అనేసి అయితే అధికారులు చెప్తున్నారు. ఎలా ఉంది గ్రౌండ్లో రియాలిటీ? చాలా బాగుంది సార్. ఎందుకంటే గుంతలు పూడిక తీత అనేది ప్రతి ఊర్లో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో బాగా జరుగుతుంది. దానివల్ల ట్రాన్స్పోర్ట్ బాగా జరుగుతుంది. దానివల్ల ప్రజలకు సులభంగా తమ గమ్యస్థానాలకు చేరుతున్నారు. కాబట్టి ఈ గుంతలు పూడ్చకపోతే యాక్సిడెంట్లు జరగడము, తర్వాత బండ్లు చెడిపోవడము, ఈ విధంగా అనేక కష్టాలు ఉండేటివి. ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత జనవరి సంక్రాంతి పండుగ లోపల గుంతలు పూడ్చాలని చెప్పి ఒక సిస్టమ్ పెట్టినాడు. కాబట్టి సార్ గారు ఆ సిస్టమ్ ప్రతిపాదికన అధికారులు కూడా చక్కగా పనిచేస్తున్నారు. పనులు స్పీడ్గా జరుగుతున్నాయి. రోడ్లు కూడా బాగా మంచిగా ఉన్నాయి. ఇంతకుముందు ఎట్లా ఉండేది సార్ రోడ్లు? ఇంతకుముందు 5 ఏళ్ల గవర్నమెంట్లో రోడ్లు అధ్వానంగా ఉండేటివి, గుంతలుగా ఉండేటివి, చాలా యాక్సిడెంట్ జరిగేటివి, తర్వాత అనారోగ్యం పాలయ్యేవి, చాలా ఇబ్బందికరంగా ఉండేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల లోపలనే చాలా బాగుంది. రోడ్లు కూడా బాగా పూర్తిగా బాగా మంచిగా ఉన్నాయి. ఇంకా డెవలప్ కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సరే మరో పక్క ఏదైతే భూములకు సంబంధించి సమస్యలు ఉన్నాయి, చాలా ఏళ్ల తరబడి పెరిగిపోయి అయితే చాలా సమస్యలు ఉన్నాయి, భూ సమస్యలు ఉన్నాయి. ఆ భూ సమస్యలను పరిష్కరించడం కోసం రెవెన్యూ సదస్సులు ప్రతి గ్రామంలో కూడా పెడుతున్నారు సార్. ఈ ప్రోగ్రామ్ గురించి ఏం చెప్తారు సార్? ఇది చాలా సంతోషం సార్. ప్రతి గ్రామంలో రెవెన్యూ ప్రాబ్లమ్స్ ప్రతి ఇంట్లో ఉన్నాయి సార్. కాబట్టి రెవెన్యూ సదస్సులు పెట్టేసి వాళ్ళు ఎవరైతే నిజమైన ఓనర్లో వాళ్ళే ఆ యొక్క భూమి యజమానులుగా గుర్తించి ఈ రెవెన్యూ సదస్సులు పెట్టడం అనేది మంచి శుభ పరిణామము. ఇది కోర్టుకు వెళ్ళలేని వాళ్లకు, ఎంఆర్ ఆఫీసు చుట్టూ తిరగలేని వాళ్లకు ఇది ఒక మంచి అవకాశం. ఈ మంచి అవకాశాన్ని ప్రజలు బాగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అంటే ఇంతకుముందు భూ సమస్యలు ఏవైనా వచ్చినా మండల స్థాయిలో అధికారిని కలవాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండేవి. ఎందుకంటే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాటి గురించి ఎవరిని కలవాలో ఏంటనే తెలిసేది కాదు. అలాంటిది ఇప్పుడు ఏ గ్రామంలో ఉన్నో ఆ గ్రామానికి రెవెన్యూ యంత్రాంగాన్ని అంతా కూడా పంపించి సమస్యలు పరిష్కరించేలా చేయడం అట్లా ఎలా చూస్తారు సార్? చాలా సంతోషం సార్. అధికారులు స్వయంగా వచ్చి ఎక్కడ సమస్య ఉందో ఆ సమస్యను పరిష్కారం చేస్తే ప్రజలు ఎంత సంతోషపడతారంటే, వాళ్ళు ప్రతి ఎంఆర్ ఆఫీసు తిరగలేక, తర్వాత వాళ్ళ సమస్యలు ఎవరికి చెప్పుకోలేక, సరైన అధికారులు పట్టించుకోక గత 5 సంవత్సరాలుగా చాలా సఫర్ అయినారు. ఇప్పుడు ఈ యొక్క గవర్నమెంట్లో ఎలాంటి సఫర్ కాకుండా వాళ్ళ వద్దకే వాళ్ళ వద్దకే అధికారులు వెళ్తున్నారు. కాబట్టి వారి సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయని చెప్పి మేము అనుకుంటున్నాం సార్. చంద్రబాబు గారు గతంలో విజన్ 2020 అన్నారు, ఇప్పుడు విజన్ అన్నారు. ఎలా ఉండబోతుంది విజన్ 2047? 2040 గ్రాండ్ సక్సెస్ సార్. మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ 2029 కాకుండా మళ్ళా కూడా ఆయన ఇంకా ముఖ్యమంత్రి అయితే మాత్రం రాష్ట్రము ఆర్థికంగా, పారిశ్రామికంగా బాగా ముందుకు వెళ్తుంది అని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు ఒక్కసారిగా వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఎన్నికపోయింది సార్. అంటే డెవలప్మెంట్ అంతా ఎన్నికపోయింది. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో పరిగెత్తుతుంది సార్. అందువలన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో బాగా పనులు జరుగుతున్నాయి, మంచి స్కీమ్స్ వస్తున్నాయి, పరిశ్రమలకు వస్తున్నాయి, ఉపాధి అవకాశాలు జరుగుతున్నాయి. ఈ యొక్క ఉపాధి అవకాశాల వలన యువతకు, తర్వాత వర్కర్లకు మంచి జీవనోపాధి కలుగుతుంది. కాబట్టి సార్ ఉంటేనే బాగుంటుందని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు సార్. ఓవరాల్గా ఇంకా లోకేష్ గారి పనితీరు ఎలా ఉందండి? ఎందుకంటే ఐటీ మినిస్టర్గా ఉన్నారు అండ్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ కూడా ఆయన ఉన్నారు సార్. లోకేష్ బాబు గారి గురించి గొప్పగా చెప్పాల్సిన పని లేదు సార్. ఆయన పని ఆయన ధ్యేయంగా పెట్టుకున్నాడు. పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్నాడు, ప్రతి గ్రామం తిరిగినాడు, ప్రతి ప్రజల యొక్క సామాజిక ఆర్థికంగా వాళ్ళ పరిస్థితులు ఏమని చెప్పి ఆయన గమనించినాడు. కాబట్టి
ఆయన పరిపాలన సూపర్గా ఉంది. ఆయన మంచి ఆరితేరిన రాజకీయవేత్తగా మేము భావిస్తున్నాం సార్. ఆరితేరిన రాజకీయవేత్తని మీరు అంటున్నారు. కానీ గతంలో చాలామంది వైసీపీ వాళ్ళు కావచ్చు, రిమైనింగ్ వాళ్ళు కావచ్చు, లోకేష్ రాజకీయాలకు పనికిరాడు, ఎందుకంటే పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే ఓడిపోయాడు అని చెప్పి ఈ విధంగా ట్రోల్ చేసేవారు కదా. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు సమాధానం? సార్ గతంలో వాళ్ళు అన్నారు, నిరూపించినాడు మా నాయకుడు నిరూపించినాడు. గతంలో ఆయన మంగళగిరిలో ఓడిపోయని చెప్పాడు. ఎక్కడైతే ఓడిపోయినాడో అక్కడనే ఆయన తిరిగి ఎమ్మెల్యే గెలవడం అనేది సంచలనాత్మకమైన సబ్జెక్ట్ సార్. కాబట్టి వాళ్ళంతా చెప్పిన మాటలన్నీ అబద్ధాలు. నిజమైన రాజకీయ నాయకుడిగా ఈరోజు చలామణి అవుతున్నాడు. ప్రతి సమస్యను ఆయన స్వయంగా పరిష్కరిస్తున్నాడు. ప్రతి కార్యకర్తను ఆయన మేలుగొలుపుతున్నాడు. ఆయన లాంటి నాయకుడు మంచిగా ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్.